ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని తలుస్తూ దేవుని యొక్క మేలులను పొందుకుంటూ దైవ మార్గంలో నడుస్తున్నారని సంతోషిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నేటి దినమున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము, నీ హృదయమును దేవునికి సమర్పిస్తే. మీ హృదయమును దేవునికి సమర్పిస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితములో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థలము హృదయం. ఈ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థలమైనటువంటి హృదయములో నుండి అనేకమైనటువంటి చెడు ఆలోచనల నుంచి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హృదయములో నుండి చెడు ఆలోచనలను. అదేవిధంగా ఇర్మీయా భక్తుడు సెలవిస్తున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని గ్రహించగలవాడెవడు. కనుక ఈ మోసకరమైనటువంటి ఆలోచనలు, ప్రతి దేవునికి విరుద్ధమైనటువంటి తలంపులన్నీ హృదయంలో నుండి వస్తున్నాయి. కనుక ఈ తలంపులన్నీ, ఈ మోసపూరితమైనటువంటి ఉద్దేశాలన్నీ హృదయంలో నుండి వస్తున్నప్పుడు అవి మనసుకు కానీ, లేకపోతే ఆలోచనలకు కానీ, తలంపులకు కానీ, మానవుడి యొక్క కార్యాచరణ చేయడానికి ఈ హృదయంలో నుండి వచ్చేటువంటి ఉద్దేశాలే, తలంపులే కారణం. కనుక ఈ చెడిపోయినటువంటి తలంపులు హృదయంలో నుండి పూర్తిగా తొలగించుకోగలిగితే, దేవుని సహాయము వలన తీసివేసుకోగలిగితే, దేవుని దగ్గరకు వచ్చి తీసివేయమని ప్రాధేయపడితే, దేవుడు వాటన్నిటిని కూడా తీసివేసి హృదయాన్ని నూతనపరిచి, పవిత్రపరిచి దైవ మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. ప్రియ బిడ్డలారా, గమనించండి, ఈ శ్రేష్టమైనటువంటి హృదయాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని దేవునికి సమర్పించిన తర్వాత ఇక పాపము జోలికి వెళ్లకుండా దేవుని మీద ఆధారపడుతూ నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే ప్రతిదినము కూడా క్రొత్తదే. ప్రతిదినము కూడా నీ జీవితం నూతనముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుచున్నాడు. ఏదో ఒక రోజు చేసి, ఏదో ఒక రోజు ఆయన కార్యం చేసి వదిలేయటం కాదు. ప్రతిరోజు కూడా ఆయన మేలుతో నింపుచుచున్నాడు. కనుక ఇది కంటిన్యూ ప్రాసెస్. దేవునితో నువ్వు ఎంతకాలము ఆధారపడి జీవిస్తావో, దేవుని మీద ఎంతవరకు విశ్వాసంతో భక్తితో నువ్వు కలిగి జీవిస్తావో, నీ మనసు, నీ తలంపులు దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఆ అన్ని దినాలు కూడా, నువ్వు జీవించే దినాలన్నీ కూడా మేలుతో తృప్తిపరచుచున్నాడు. కనుక మన హృదయాలను తృప్తిపరిచేటువంటి దేవుడు. మరొక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, లేఖనములో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట 73వ సంకీర్తన 26వ వచనం. 73వ సంకీర్తన 26వ వచనం. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. మన హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు మన హృదయానికి ఆశ్రయదుర్గముగా, మన హృదయానికి స్వాస్థ్యముగా దేవుడు ఉంటున్నాడు. ఏమండి? హృదయానికి ఆశ్రయదుర్గము, మనం నమ్ముకొనదగినటువంటి సహాయకుడు యేసయ్య. మనం ఆశ్రయించదగినటువంటి గొప్ప వ్యక్తి యేసయ్య మాత్రమే. కనుక ఈ హృదయము కూడా ఎవరిని ఆశ్రయించదగిందంటే దేవుని మాత్రమే. మన ప్రభు అయినటువంటి శక్తిమంతుడైనటువంటి యేసయ్యను మాత్రమే ఈ హృదయము
ఆశ్రయదుర్గము. కనుక మన జీవితాలకు మరి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మన జీవితాలకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు, స్వాస్థ్యముగా ఉంటాడు. మరి దేవుడే మన జీవితాలకు ఆశ్రయదుర్గముగా ఉంటే, కాపరిగా ఉంటే, రక్షకుడిగా ఉంటే, భద్రతనిచ్చేటువంటి దేవుడిగా ఉంటే, ఇక మన జీవితాల్లో ఏది కూడా మన మీద ఏలుబడి చేయదు, ఏది కూడా మన జీవితాల మీద ఆధిపత్యం చేయదు. దేవుడు మాత్రమే మన మీద ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు మనకి స్వాస్థ్యముగా ఉంటాడు. గొప్ప చెప్పుకోదగినటువంటి దేవుడిగా, ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన మన ప్రభు అయినటువంటి యేసు. కనుక మన హృదయాలు ఆయనకి సమర్పిస్తే మన మేలుతో తృప్తిపరచడమే కాదు, ఆయన ఏం చేస్తాడంట, మన హృదయాలకు ఆశ్రయదుర్గముగా ఉండి స్వాస్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరొక మాటను మన బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 37వ సంకీర్తన 4వ వచనం. 37వ సంకీర్తన 4వ వచనం. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. దేవునికి మన హృదయాన్ని ఇస్తే ఆయన తృప్తిపరుస్తాడు. మన హృదయానికి ఆశ్రయదుర్గముగా ఉండి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అలాగే దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. మానవుడు మరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా, రాత్రి పడుకునే సమయం వరకు కూడా మానవుని యొక్క కోరిక, ఆలోచన ఏంటంటే, ఈ పని జరిగితే బాగుండు, ఈ పనిలో దేవుడు సహాయం చేస్తే బాగుండు, ఫలాంది నాకు దేవుడిస్తే బాగుండు, ఆ పని సంపూర్తి అయితే బాగుండు అనుకుంటాం. ఇలాగ హృదయంలో ఎన్నెన్నో వాంఛలు, ఎన్నెన్నో కోరికలు. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయ వాంఛలను ఆయన తీర్చేటువంటి దేవుడు. తీరుస్తాడు కాదు, తీర్చును. ఖచ్చితము మన హృదయ కోరికలు దేవునికి అనుకూలమైనటువంటి కోరికలు, నిన్ను మేలుకరమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి కోరికలు, ఏ కొదువులు లేనటువంటి విధానములో దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆయన నిన్ను చక్కగా నడిపిస్తాడు. కనుక హృదయ వాంఛలను తీర్చును. మన హృదయంలో ఏముందో ఏమండి ఎవరికీ తెలియదు, కానీ దేవుడికి నీ హృదయంలో ఏ కోరిక ఉందో, ఏ ఆశ ఉందో, నీకు ఏది అవసరమో నేను సృజించినటువంటి నీ దేవుడైన యేసయ్యకు మాత్రమే తెలుసు. కనుక నీ హృదయ వాంఛలను ఆయన తీర్చును. ఈ దినాన దేవుడు నిన్ను బ్రతిమారుతున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయాన్ని దేవునికి, నీ హృదయము వేటేటను ఆశిస్తూ ఉండగా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి యేసయ్యకు నీ హృదయాన్ని సమర్పిస్తే ఆయన మేలుతో నింపుతాడు. ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అలాగే ప్రతి కోరికను, ప్రతి అవసరతను దేవుడు ఖచ్చితముగా తీరుస్తాడు. కనుక ఇలాంటి విశ్వాసంతో, ఇలాంటి నమ్మకమైనటువంటి రీతిలో నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, ప్రభువుకు నీవు దగ్గరగా జీవిస్తూ నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలని ఉదయకాలంలో దేవుడు మనకు తెలియజేస్తుండగా ఆ విషయాలన్నీ కూడా మనం ప్రభు కృపను బట్టి చేద్దాం. మన విలువైనటువంటి హృదయాన్ని దేవుని చేతిలో పెడదాం. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను చేయటకు ముందుకు సాగుదాం. అట్టి కృప సమాధానాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా అయ్యా, ఉదయకాలమున నీ బిడ్డలు నీ సన్నిధానంలో ప్రభువా అయ్యా, నీ హృదయాన్ని అప్పగించినప్పుడు మీరు ఏమి చేయబోతున్నారు, ఎలాంటి మేలులు అద్భుతాలు జరిగించబోతున్నారు, ఏ రీతిగా ఉన్నతమైన మార్గాల్లో నడిపించబోతున్నారు, ఆ విషయాలన్నీ నాయన మీరు జ్ఞాపకం చేశారు. నాయన మేలుతో నింపుతానని, ఆయా ఆశ్రయదుర్గముగా ఉంటారని, ప్రతి వాంఛను, ప్రతి కోరికను తీరుస్తారని మీరు సెలవిచ్చారు. కనుక నాయన ప్రతి ఒక్కరు కూడా మీ ఇద్దరు నుండి అనేకమైనటువంటి మేళ్లు పొందుకుంటూ ఆశీర్వాదకరమైన రీతిలో, ఉన్నతమైన రీతిలో నడుస్తూ ఆనంద సంతోష సమాధానాలను, శ్రేష్టమైనటువంటి దీవెనలను
మీద నుండి పొందుకునే కృపాభాగ్యాలు దయచేయమని, ఎవరైతే నిరాశ నిస్పృహలో నిట్టూర్పులో వేదనలో బాధలో సమస్యలు ఇబ్బందులు ఇరుకు శోధనలో ఉన్నారో అటు బిడ్డలను ఆయన అయా శక్తి కలిగిన దేవా మీ మహదేశ్వరంలో మీ నామంలో గొప్ప కార్యాలు చేసి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను మీకు అప్పగించి మిమ్మల్ని కనపరిచే కృప దయచేయమని యేసయ్య దివ్యమైన నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఆయన కృపా సమాధానాలు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.